పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున ఇక్కడికి విచ్చేసిన వివిధ సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు, జనసేన పార్టీ నాయకులు వీళ్ళందరినీ కూడా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ఒక చక్కటి రౌండ్ టేబుల్ సమావేశం, బలహీన వర్గాలకి జరిగే సంక్షేమం గురించి, ప్రభుత్వం ఏ విధంగా పాలసీ విధానాల్లో పూర్తి స్థాయిలో అందించాల్సిన సహాయం సహకారం చేయలేకపోతున్న అంశాలపైన మనం కొంచెం చర్చించుకుని జనసేన పార్టీ ప్రస్థానంలో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు దీనికి స్పందించి భవిష్యత్తులో మేము ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని మీ సూచనల కోసం, మీ అభిప్రాయాల కోసం, మీరు ఇచ్చే విలువైన కొన్ని సూచనలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాజకీయ ప్రస్థానంలో సమాజంలో మీకు ఉన్నత స్థాయి కల్పించే విధంగా తప్పకుండా ఒక ప్రయత్నం జనసేన పార్టీ చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దీనికి కష్టపడి ఏర్పాటు చేసిన మా నాయకులందరికీ జనసేన పార్టీ తరఫున పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా నేను అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బలహీన వర్గాలకి సాధికారత కలిగే విధంగా జనసేన పార్టీ తన మేనిఫెస్టోలో గత ఎన్నికల్లోనే పొందుపరచడం జరిగింది. ఒక ప్రత్యేక స్థానం అవసరం సమాజంలో. మనం అందరం కూడా వారి కోసం మనం తోడ్పడే విధంగా, సమానంగా వాళ్ళు కూడా హక్కులు కలిగి అభివృద్ధి చెందే విధంగా ఒక ప్రయత్నం చేయాలని పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో కూడా వివరిస్తూనే ఉంటారు. ఆయనలో ఉన్న నిజాయితీ మీ అందరికీ ఎట్లా అర్థం అవ్వాలంటే, జనసేన పార్టీలో మేము ఏర్పాటు చేసిన మా కమిటీలు కానివ్వండి, మా విభాగాలు కానివ్వండి, అన్నిటికన్నా ముందుగా 2 విభాగాలు ఏర్పాటు చేశారు. అందులో మత్స్యకార వికాస విభాగానికి చైర్మన్గా మా బొమ్మిడి నాయకర్ గారిని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నియమించి రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల కోసం, వారి బలోపేతం కోసం చేశారు. అదేవిధంగా చేనేత వికాస విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి దానికి చల్లపల్లి శ్రీనివాస్ గారిని ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా, తద్వారా కేవలం ఓట్ల సందర్భంలోనో, మేనిఫెస్టో సందర్భంలోనో, ఉపన్యాసాల సందర్భంలోనే కాకుండా మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఈ విభాగాలకు ఒక ప్రత్యేక స్థానం కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చైతన్యం తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి. వాళ్ళలో కూడా ఎందుకు ప్రభుత్వం నుంచి మనకు అందించాల్సిన విధంగా సహాయం రావడం లేదు అనే అంశాలపైన మాట్లాడాలని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఈ అంశాలపైన ముందుకు తీసుకొచ్చారు. మేము గర్వంగా చెప్పుకోగలిగేది ఏంటంటే, మత్స్యకార భరోసా యాత్ర ఒక పాదయాత్ర మేము చేసాం. కాకినాడ నుంచి నరసాపురం వరకు తీర ప్రాంతాల్లో మత్స్యకార గ్రామాలని ప్రత్యేకంగా సందర్శించి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలపైన జనసేన పార్టీ బలంగా నిలబడే విధంగా, ఆ సమస్యల కోసం మేము కూడా వాళ్ళతో పాటు నడిచి పోరాటం చేసే విధంగా, ఆ సమస్య పరిష్కారం కోసం ఖచ్చితంగా ప్రభుత్వం దిగివచ్చి ఆ యువతకి భరోసా కల్పించే విధంగా నిలబడడానికి ఒక ప్రయత్నం చేశాం. నరసాపురంలో జరిగిన ఆ బ్రహ్మాండమైన సభలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, గతంలో మేనిఫెస్టోలో మేము పొందుపరిచిన కొన్ని అంశాలు ఎప్పుడైనా సరే దానికి కట్టుబడి ఉంటాం, అంతేగాని ఒక ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేతులు దులుపుకొని వెళ్ళిపోయే పరిస్థితులు రాకూడదని. ఆ అన్న మాట వెనుక అర్థం ఏంటంటే, మత్స్యకారుకి భరోసా ఇచ్చే విధంగా, వాళ్ళకి ఆ రోజు చేపల వేట నిషేధించిన 3 నెలల కోసం 10,000 రూపాయలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు, మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు మాత్రం 40% మంది కూడా చేరలేదు. యువత ఎంతోమంది ఈ రోజున గుజరాత్ లాంటి రాష్ట్రానికి వాళ్ళు ఇక్కడి నుంచి వలసలకు వెళ్ళిపోతున్నారు. కేవలం ఒక 6-8 ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు మనం నిర్మాణం చేసుకుంటే చాలా అద్భుతంగా మన మత్స్యకార సోదరులకి ఈ ప్రాంతంలో వలసలకు వెళ్ళిపోకుండా మనం వాళ్ళకి ఉపాధి కల్పించవచ్చు అనేది జనసేన పార్టీ గుర్తించింది. పవన్ కళ్యాణ్ గారు కూడా తన పోరాట యాత్రని ప్రారంభించింది
గంగమ్మ తల్లికి పూజ చేసి ఆ రోజున శ్రీకాకుళం ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈ ప్రయాణంలో భాగంగా మొన్న శ్రీకాకుళంలో మేము ఏర్పాటు చేసిన సభలో రణస్థలంలో అక్కడ మత్స్యకారుల సోదరులు కూడా చాలామంది వచ్చి వాళ్ళు సమస్య గురించి చెప్తున్నప్పుడు ఆ యువకులకి ఉపాధి కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ ఎంతో అవసరం అని వాళ్ళ కోసం పార్టీ పరంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి మన బిడ్డలకి చదివించుకునే విధంగా స్కిల్ డెవలప్మెంట్ చేసే విధంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఉత్తరాంధ్రలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేశాం. ఈ విషయం నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే తప్పకుండా మీకు ఎంతో అనుభవం ఉంది పెద్దలు, మీరెంతో ఉద్యమాలు చేశారు, చాలా నిజాయితీగా చేశారు. ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ బలంగా నిలబడ్డారు. బలహీన వర్గాల కోసం మీరు ఆ ఉద్యమాలు చేసి రాష్ట్ర ప్రజానికాన్ని కదిలించే విధంగా కూడా ఉద్యమాలు చేశారు. కేవలం లెక్కల గురించి మాట్లాడతారు. ఈ రోజున కొంతమంది 50% ఉన్నారంటారు, మండల కమిషన్ ఏమో 52% ఉందంటున్నారు జనాభా. వివిధ రాష్ట్రాల్లో ఈ రోజుకి కూడా పాపులేషన్ రిజిస్టర్ని ప్రకారం ఆధారం చేసుకుని ఖచ్చితంగా కాస్ట్ సెన్సస్ జరగాలని అనేక మంది ప్రతినిధులు దాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆలోచించండి, మీరు కూడా చర్చించండి. తద్వారా మన రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి మీరు కూడా ఆలోచించుకుని మీరు ఈ సమావేశంలో ఆ సూచనలు చేస్తే తప్పకుండా మీ సూచనల మేరకు రాబోయే రోజుల్లో ఎటువంటి ముందడుగు వేయాలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దాని గురించి వివరిస్తారు. అదేవిధంగా చేనేతలకి భరోసా కల్పించే విధంగా ఆ రోజున ఎవరు ఆలోచించని విధానం, ఎక్కడైతే చేతి వృత్తి చేసుకుని బతుకుతున్నారో వాళ్ళ బతుకు తీరు ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి అయింది. మగ్గాలు కాస్త ఈరోజు ప్రతి ఇంట్లో పెట్టుకునే పరిస్థితి లేదు. అటువంటి వ్యక్తులకి అటువంటి గ్రూపులకి మనం సహాయం చేయాలని ఆ రోజు మొట్టమొదట ఆలోచన చేసిన జనసేన పార్టీ పవర్ లూమ్స్ మీరు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత ఉచితంగా మీకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి పవర్ లూమ్కి ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగకుండా మీకు ఈ భారీ విద్యుత్ బిల్లులు కట్టనీయకుండా ఆ పరిస్థితులు రాకూడదని మేము ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడ చూసినా కూడా ప్రత్యేకంగా అనేక జిల్లాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు పర్యటించినప్పుడు చాలామంది వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉంటారు. ఆ సంఘాలందరినీ కూడా ఆహ్వానించాం. ఈ రోజున మా దగ్గర ఉన్న సమాచారం మేరకు తర్వాత మన సోదరులందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రోగ్రాం కోసం వాళ్ళు చేసిన ఏర్పాట్లో భాగంగా పెద్దలందరూ వచ్చారు. నేను ఒకటే ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. గత సంవత్సరం ఇప్పటిలో జరిగిన సభలో మొట్టమొదటిసారి జనసేన పార్టీ నుంచి షణ్ముఖ వ్యూహం అనే కార్యక్రమం మేము ఆ రోజు లాంచ్ చేశాం. షణ్ముఖ వ్యూహంలో ఎవరైతే యువత కష్టపడి ఏదో విధంగా చిన్న చిన్న పరిశ్రమలు కానివ్వండి, దుకాణాలు కానివ్వండి, వ్యాపారం కానీ చేయాలనుకుంటే వాళ్ళు కనీసం 10 మందికి ఉపాధి కల్పించగలిగే శక్తి వాళ్ళలో ఉంటే సంవత్సరానికి 1,00,000 మందికి 10 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ రోజున ప్రోత్సహించడానికి కోసం వాళ్ళకి రుణాలు ఇవ్వాలని మనం ఉచితంగా ఆ రోజు నిర్ణయించుకున్నాం. అటువంటి కార్యక్రమం జనసేన పార్టీ ఆలోచిస్తోంది. ఇది కులాల్ని కలిపే సంస్కారం, ఒక పట్టుదల కేవలం జనసేన పార్టీలోనే ఉంది. ప్రతి ఒక్కరిని కలిసి సమాజంలో ముందు తీసుకెళ్ళడానికి వాళ్ళకు ఒక బాధ్యత చెప్పడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అంతేగాని 56 సంఘాలని విడదీసి వాటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చివరికి ముఖ్యమంత్రి ఇచ్చింది ఏంటంటే ఒక స్టిక్కర్. ఆ కార్ స్టిక్కర్ పెట్టుకుని టోల్ గేట్ల దగ్గర ప్రతి సందర్భంలో వీలు పాపం చేసే హడావడికి అక్కడ గందరగోళ పరిస్థితి తప్ప ఈ సంఘాలకి కానీ వాళ్ళ ప్రతినిధులకు కానీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తున్న మన బలహీన వర్గాల గురించి కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. నవరత్నాల పేరుతో ఈరోజు భారీ మోసం జరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళు గతంలో ఇచ్చిన వాగ్దానం మేరకు మన కార్పొరేషన్ల ద్వారా మనకు రావాల్సిన రుణాలు ఈరోజు ఎవరు కూడా దాని గురించి మాట్లాడడం లేదు. ఎవరు పోయి అడిగినా కూడా అది ఆటోమేటిక్గా మీకు నవరత్నాల్లో వస్తుంది, దాని గురించి మాట్లాడద్దు అంటున్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కడ పోయింది చెప్పించమనండి. భవిష్యత్తులో మన బిడ్డలకి ఉపాధి కల్పించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుందా, లేదా వాళ్ళు మనకి హౌసింగ్ కోసం ఇవ్వాల్సిన ప్రత్యేక నిధులు సపరేట్గా ఏమైనా కేటాయించారా? జగనన్న కాలనీలు ఉన్నాయి, 1,24,00,000 మందికి ఇల్లు కట్టిస్తూ ఉన్నారు. ఆ రోజున గృహాలు కట్టిస్తూ ఉన్నారు. దాన్ని ఈ రోజున 29 లక్షలను ప్రకటించి చివరికి 21 లక్షలు అన్నారు. 21 లక్షల్లో కూడా ఈ 4 సంవత్సరాలు వాళ్ళు కట్టించింది 1,24,000 గృహాలు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమం. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి, సమాజంలో ఒక రాజకీయ వ్యవస్థగా మనమందరం కూడా పోరాటం చేసి
రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కుల్ని మనం కాపాడుకోవడం కోసం, అంబేద్కర్ గారి స్ఫూర్తి, జ్యోతిరావు ఫూలే గారి ఆలోచనలు ఎందుకు ఈ రోజున సమాజంలో మనం దాన్ని తీసుకెళ్ళలేకపోతున్నాం? నాయకత్వం లోపం కాదు. ఎందుకంటే నాకు తెలుసు తెనాల్లో మా వాళ్ళ ఎందరో పాపం సంవత్సరాలు కాదు దశాబ్దాల నుంచి నిలబడి పోరాడారు. ఎవరు సపోర్ట్ చేయని రోజుల్లో కూడా వీళ్ళు సంఘాలు ఏర్పాటు చేసి బలహీన వర్గాల కోసం నిలబడ్డారు, నిజాయితీగా నిలబడ్డారు, పోరాడారు. నాయకత్వం లోపం కాదు. ప్రజల్లో ఆ చైతన్యం రావాలి, ఆ వికాసం రావాలనే, ఆ చైతన్యం రావాలనే మా వంతు మేము ఈ రోజున మత్స్యకార వికాస విభాగం, చేనేత వికాస విభాగం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి కోరిక ఏంటంటే ఖచ్చితంగా చేతి వృత్తిపైన ఆధారపడిన ప్రతి ఒక్కరిని సమాజంలో మనం ప్రోత్సహించాలి, వాళ్ళకి రుణాలు ఇవ్వాలి, వాళ్ళకు స్థానం కల్పించాలి. ఏ సందర్భంలోనైనా సరే రాజకీయంగా మీరు ఎదగాలని కోరుకునే పార్టీ జనసేన పార్టీ. మీకు ఆ విధంగా ప్రాధాన్యత ఇచ్చి మేము ఈరోజు ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమం కూడా మీకోసమే, మన భవిష్యత్తు కోసమే. దానికి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ బయలుదేరే దారిలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఈలోపు మీరు కొన్ని సూచనలు అవన్నీ అందిస్తూ ఉండండి, ఉపన్యాసాలు ప్రారంభించండి. జనసేన పార్టీ ఎప్పుడు మీకు అండగా నిలబడుతుంది, ఆ భరోసా ఇవ్వడానికి కోసమే ఈ చక్కటి సభ ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. అన్ని ప్రాంతాల నుంచి అద్భుతంగా తరలి వచ్చిన మన జనసేన పార్టీ నాయకులకి, బలహీన వర్గాలకు చెందిన నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులకి పేరు పేరున వాళ్ళు ఈ సమయం కేటాయించుకుని వచ్చినందుకు పార్టీ తరఫున మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.